క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది గుమ్మడి గారిని రామారావు గారే. కానీ నిజానికి ఎంత గొప్ప ఆర్టిస్ట్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చాలా మంచి పేరు తెలుగుదనం మూర్తిభవించినట్టు ఉంటుంది ఆయన చూస్తే. తెలుగుదనం అలా సాత్విక అభినయానికి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అద్భుతం అండి నిజం ఆయన. నిజం. సో అలాగా ఒక గుమ్మడి గారు లాంటి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఇచ్చింది రామారావు గారే నా తెలుగు పరిశ్రమకి. రైట్ రైట్. అందులో జయ జయ శ్రీరామ అనే ఒక పాట ఉంటుంది ఘంటసాల గారిది. గుమ్మడి గారి మీద చిత్రీకరించారు ఆ పాటని. అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్. ఆ రోజుల్లో చాలా కాలం గుళ్ళల్లో మన శ్రీరాముల మందిరాల్లో ఆ పాట పెడుతూ ఉండేవారు పొద్దున పూట. లవకుశ పాటలు ఈ పాట అలా వినిపిస్తూ ఉండేది మనకి ఊళ్ళో. సో అలా రామారావు గారు చాలామందికి హెల్ప్ చేశారండి, చాలామందికి హెల్ప్ చేశారు. శోభన్ బాబు గారు ఏంటి, గుమ్మడి గారు ఏంటి, కాంతారావు గారు ఏంటి, ఇలా చెప్పుకుంటూ ముక్కామల గారికి లాస్ట్ మూమెంట్లో చాలా వేషాలు, ధూళిపాల గారికి ఏంటి ఎన్ని వేషాలు ఇప్పించారు ఆయన. మిక్కిలేని గారికి ప్రతి సినిమాలో ఉండేది, హేమలత గారు ప్రతి సినిమాలో ఉండేది. అది హేమలత గారిది వారిది ఒకే ఊరు, నిమ్మకూరు పక్కనే వారిది. ఓకే ఓకే. సో అందుకని హేమలత గారు అంటే వారికి వాత్సల్యం, ఒక సిస్టర్ లాగా చూసేవారు.